రీమిక్స్ కింగ్ ఛానల్. ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి? మనం సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసామో కానీ ఇలా జరిగింది అనుకుంటాం. ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా కాళ్ళ దగ్గర మీకు నచ్చిన దేవుడి చిత్రపటం చూడండి. కాళ్ళ దగ్గర పెట్టుకుంటే అపచారం కదా అని కొందరికి సందేహం రావచ్చు. కాళ్ళ దగ్గర అంటే కాళ్ళకి తగిలేలా పెట్టుకోవడం కాదు, ఎదురుగా ఉన్న గోడకి తగిలించుకోవాలి. అంతేకాకుండా దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వం నిండి ఉన్నాడు. అలాంటప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడని ఎందుకు అనుకుంటారు? కానీ మనసులో గిలి ఉన్న వారికి ఇంకో చిన్న సందేశం. ఉదయం లేచిన వెంటనే అరచేతులు చూసుకోవడం మంచిదే. దీనికి ఒక ఉదాహరణ ఉంది. అరచేతి మునివేళ్ళు లక్ష్మీదేవి స్థానం, అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా? లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికీ తెలుసు కదా. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలీదు. అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కూర్చుని ఉంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు టిక్కు టిక్కుమని కొడుతూ అడుగుతాం. అలాగే సరస్వతీదేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతితోనే పట్టుకుంటాం. ఏం చేస్తున్నావని ఎవరైనా అడిగితే అరచేతుల్లో రెండు దగ్గర పెట్టి ముడిచి చదువుతున్నానని చూపిస్తాం. అలాగే మనం ఎవరినైనా కొట్టాలనుకున్నా లేక కోపం వచ్చినా పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం శక్తి అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఎవరిని తిట్టుకోకుండా ఉంటాము. కాబట్టి మీకు వీలైన పద్ధతిని వాడుకోండి. కర దర్శన శ్లోకం: కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరములేతు స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.